నిరీక్షణ కలిగి ఉంటున్నామా? ఎస్తేరు ఆశీర్వాదములు కావాలి అని అనుకుంటున్నామే తప్ప కానీ ఆయన మనకి ఎస్తేరు వలె ఆశీర్వాదములు ఇవ్వబోచున్నాడు. కానీ మనం ఎలా ఉంటున్నాము? మన హృదయం ఎలాగ ఉంటున్నది? ఎప్పుడైనాను మనం పరిశీలన చేసుకున్నామా? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరీక్షించుకునిచున్నామా? ఎప్పుడును కూడా దేవునికి మనము లోబడి ఉండాలి. దేవునికి మనం ఎప్పుడును కూడా కృతజ్ఞతను కలిగి ఉండాలి. ఆశీర్వాదములు పొందబోచున్నాము, దేవుడు ఇవ్వబోచున్నాడు. కానీ మనం ఎలాంటి నిరీక్షణ కలిగి ఉంటున్నాము? నిజమైన రక్షకుడు యేసుక్రీస్తునా, లేకపోతే మనము ఈ లోకపు వైపు చూస్తున్నామన్న దేవుడు మనల్ని నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు అని మనం ఎరిగి ఉండాలి. మనము నిజమైన రక్షణను కలిగి ఉండాలి. నిజమైన మారు మనసున ఆత్మ విషయమైన వారు ధన్యులని చెప్పుచున్నారు. మనం హృదయం శుద్ధి చేసుకోవాలి, మన నడతను శుద్ధి చేసుకోవాలి. ఆయన యందు మన ఆత్మను శుద్ధి చేసు ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, వారిది పరలోక రాజ్యం అని చెప్పుచున్నాడు. అలాంటినప్పుడు మనం ఇంకెంత నిరీక్షణ కలిగి ఉండాలి, ఇంకెంత ఆశీర్వాదమును కలిగి ఉండాలి, దేవునిలో మనం ఇంకెంతను కూడా ఎదిగి ఉండాలి. మనం ఎప్పుడునూ కూడా దేవుని ఎడల నమ్మకమును ఆశీర్వాదములు కావాలనుకుంటే మనము తగ్గింపు అని స్వభావమును కలిగి ఉండాలి. మన తగ్గింపు స్వభావం లేనప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంటారా? కాదు. మన తోటి వారితో మనం సహవాసము కలిగి ఉండాలి. మన తోటి వారిని ప్రేమించాలి. మనం చాలామంది ఈ రోజుల్లో నేను తగ్గున్నాను, లేకపోతే నేను తగ్గున్నాను కానీ కాదు. నిజమైనగా మనం తగ్గి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒక్క మాట సెలవివ్వను కనుక మనకి ఆశీర్వాదము పొందుకుని చుంటాము. ఎప్పుడును కూడా మనం దేవుని ఆశీర్వాదములు పొందుకుని ఉండాలని ఎప్పుడును కూడా వాక్యమునకు లోబడి ఉండాలి. అందరము కూడా ఆశీర్వాదములను దీవెనలను పొందుకోవాలని మీ అందరికీ కోరుచున్నాను. ప్రార్థించుకుందామండి. స్తుతులకు ఆసీనుడు అయిన దేవా, నీకు వందనాలు.